మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. ఈ విశ్వావసు నామ సంవత్సరం మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం చివరిగా అంటే రాశుల్లో 12 రాశి మీనం. అంటే మీనం అంటే చేప, అంటే జలతత్వంతో ఉన్నటువంటి జలచరంలో ఉన్నటువంటి సముద్ర జలాల్లో ఉండడం జలచేప. ఆ చేప అంటే ఈ సంవత్సరం మీనరాశి వారికి ప్రస్తుతం బృహస్పతి 3వ ఇంట ఉన్నాడు, 4వ ఇంటికి మే 15 నుంచి వస్తున్నాడు. మరి జన్మరాశిలోకి వారికి జన్మస్థానంలోకి ఎవరయ్యా 7.7 నుంచి 2వ స్థానంలో అంటే జన్మస్థానం 1వ స్థానంలోకి మీనరాశికి శనీశ్వరుడు వస్తున్నాడు. 5 ఆదాయం 5 ఖర్చు, అలాగే రాజపూజ్యం 3 అయితే 1 అవమానించేవారమ్మ. మరి వీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? వీరు బృహస్పతి అంతగా బాగాలేదు కాబట్టి గత సంవత్సరము ఆ సంవత్సరం ఇలా ఉన్నా కానీ ఈ సంవత్సరం కూడాను బృహస్పతికి సంబంధించినటువంటి దేవత ఆరాధన, గురు ఆరాధన, పెద్దలను గౌరవించడం, వారు చెప్పినటువంటి బాటలో నడవడము, అలాగే వారు బృహస్పతికి సంబంధించినటువంటి గురుస్తోత్ర పారాయణం చేస్తూ గోమాతకు సేవ చేస్తూ గురు దత్తాత్రేయ స్వామి వారి కవచంతో పాటు అష్టోత్తరంతో ఆ గురుమూర్తికి సంబంధించినటువంటి పుష్పాలతోటి అర్చన, నిమ్మ రంగు పండు వస్త్రాన్ని అంటే పసుపు రంగు, అలాగే చామంతి పూలతోటి ఆ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి అలాగే దేవగురు బృహస్పతి గ్రహానికి పూజ చేసుకోవడం వల్ల వారు ఫలితాలు కొద్దిగా మెరుగ్గా అంటే ఒక్కొక్కసారి 35 మార్కులు వస్తే పాస్ అవుతారు, 34 వచ్చి ఎలాగైతే మనము వెనుకబడతామో ఆ 30 నుంచి 36 40 వస్తాయి. అలాగే వారు ఈ బృహస్పతికి అనుగ్రహం పొందాలంటే ఈ సంవత్సరం మీ రాశి వారు బృహస్పతికి సంబంధించిన ఆరాధనతో పాటు శని బాధలు కూడా ఈ సంవత్సరం వారికి బాగానే ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మాటలు అందరితో కలుపుగోలుగా ఉంటూ అందరినీ ముందుకు వెళితే ఆ జలచరం ఎలాగే జలం ఎప్పుడు మేము చెప్ప దొరకదు, దాన్ని పట్టుకోవాలి. అంటే ఎవరు పట్టుకోవాలి? ఇతరులు పట్టుకుంటారు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా వారు ఈ సంవత్సరం గురువు శని దృష్టిలో పెట్టుకొని వారు వారికి దైవ చింతనతో పాటు వారికి నమ్ముకునేటువంటి దైవాన్ని కుల గురువులను కానీ ఇంటి దైవాన్ని కానీ నమ్ముకోవడం వల్ల వారు మంచి ఫలితాన్ని ఈ సంవత్సరం పొందవచ్చు. ధన్యవాదాలండి. ఈ ద్వాదశ రాశులకు సంబంధించిన పరిహారాలు కావచ్చు, వాళ్ళకి ఎలా ఉంది ఏంటి అంతా చెప్పారు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. లోకంలో అందరం సర్వే జన అంటే కేవలం హిందూ సమాజము ఇంకే సమాజమే కాదు, అందరూ అందులో అందరూ ఉంటారు. అందరూ కూడాను భగవంతుడు పుట్టించినటువంటి మానవులమే. వారి వారి స్థితిగతులను బట్టి వారి వారి యొక్క దైవ చింతన బట్టి వారు నడుస్తుంటారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందరం మనం ఉండాలి.